భారతదేశంలో స్టాక్ మార్కెట్ రంగాన్ని మార్చిన వ్యక్తులలో నితిన్ కామత్ ఒకరు. ఆయన స్థాపించిన Zerodha.com నేడు భారతదేశంలోని అతిపెద్ద రీటైల్ స్టాక్ బ్రోకింగ్ సంస్థలలో ఒకటిగా నిలిచింది. చిన్ననాటి జీవితం. నితిన్ కామత్ 1979 అక్టోబర్ 5న కర్ణాటకలోని శివమొగ్గలో జన్మించారు. ఆయన తండ్రి యు.ఆర్. కామత్ బ్యాంక్ ఉద్యోగి కాగా, తల్లి రేవతి కామత్ వీణా ఉపాధ్యాయురాలు. తర్వాత వారి కుటుంబం బెంగళూరుకి మారింది. చిన్నప్పటి నుంచే నితిన్కు సంఖ్యలు, వ్యాపారం, పెట్టుబడులపై ఆసక్తి ఉండేది. పాఠశాల విద్య. నితిన్ కామత్ చదువులో ఎప్పుడూ టాపర్ కాదు. ఒక సందర్భంలో తాను మరియు తన తమ్ముడు నిఖిల్ కామత్ స్కూల్లో మంచి మార్కులు సాధించే విద్యార్థులు కాదని స్వయంగా చెప్పారు. కానీ వారి తల్లిదండ్రులు మార్కుల కంటే నేర్చుకోవడాన్ని ప్రోత్సహించారని ఆయన పేర్కొన్నారు. చెస్పై ఆసక్తి. చిన్నప్పటి నుంచే చెస్ ఆడేవారు. చెస్ వల్ల నిర్ణయాలు తీసుకునే నైపుణ్యం పెరిగిందని చెప్పారు. కాలేజ్ మరియు విద్య. నితిన్ కామత్ బెంగళూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ విద్యను అభ్యసించారు. అయితే ఆయనకు నిజమైన ఆసక్తి స్టాక్ మార్కెట్పై ఉండడంతో చదువుతో పాటు ట్రేడింగ్పై ఎక్కువ దృష్టి పెట్టారు. స్టాక్ మార్కెట్లో తొలి అడుగులు. కేవలం 17 సంవత్సరాల వయసులోనే తన తండ్రి ట్రేడింగ్ ఖాతా ద్వారా స్టాక్ మార్కెట్ను నేర్చుకోవడం ప్రారంభించారు. మొదట్లో లాభాల కంటే నష్టాలే ఎక్కువ వచ్చాయి. కానీ ప్రతి తప్పు నుంచి పాఠాలు నేర్చుకుంటూ ముందుకు సాగారు. కాల్ సెంటర్ ఉద్యోగం. ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి రాత్రిళ్ళు కాల్ సెంటర్లలో ఉద్యోగం చేశారు. పగిటిపూట ట్రేడింగ్, రాత్రిపూట ఉద్యోగం చేస్తూ ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డారు. నెలకు సుమారు 8,000 జీతంతో ప్రారంభమైన ఆయన ప్రయాణం తర్వాత వేల కోట్ల సంపదను సృష్టించింది. బ్రోకర్గా ప్రయాణం. 2004 నుండి 2010 వరకు సబ్ బ్రోకర్గా పనిచేశారు. ఆ సమయంలో స్టాక్ మార్కెట్లో సాధారణ పెట్టుబడిదారులు అధిక బ్రోకరేజ్ చెల్లించాల్సి వస్తుందని గమనించారు. అప్పుడే ఆయన మనసులో ఒక ఆలోచన వచ్చింది. చిన్న పెట్టుబడిదారుడికి కూడా తక్కువ ఖర్చుతో ట్రేడింగ్ అవకాశం కల్పించాలి. ఈ ఆలోచన తర్వాత జెరోదాగా రూపాంతరం చెందింది. జెరోదా ఆవిర్భావం. 2010లో తన తమ్ముడు నిఖిల్ కామత్తో కలిసి జెరోదాను ప్రారంభించారు. కంపెనీ పేరు జీరో ప్లస్ రోదా అనే భావన నుంచి వచ్చింది. అంటే పెట్టుబడిదారులకు ఉన్న అడ్డంకులను తొలగించడం. ఆ సమయంలో చాలా బ్రోకర్లు ట్రేడ్ విలువ ఆధారంగా అధిక ఫీజులు వసూలు చేసేవారు. కానీ జెరోదా ఒక్క ట్రేడ్కు స్థిరమైన తక్కువ ఫీజును ప్రవేశపెట్టింది. ఈ కొత్త విధానం పెట్టుబడిదారులకు బాగా నచ్చింది. కొద్ది సంవత్సరాల్లోనే జెరోదా భారతదేశంలో అతిపెద్ద డిస్కౌంట్ బ్రోకర్గా ఎదిగింది. కష్టాలు. జెరోదా ప్రారంభ దశలో పెట్టుబడిదారుల నుంచి నిధులు తీసుకోలేదు. కంపెనీని పూర్తిగా స్వంతంగా నిర్మించారు. చిన్న ఆఫీస్, తక్కువ సిబ్బంది, పరిమిత వనరులతో ప్రారంభమైన ఈ సంస్థ అనేక సాంకేతిక సమస్యలు, పోటీ సంస్థల ఒత్తిళ్లను ఎదుర్కొంది. అయితే నితిన్ కామత్ ఒక విషయాన్ని ఎప్పుడూ నమ్మేవారు. దీర్ఘకాల విజయం కోసం సహనం అవసరం. అదే నమ్మకం జెరోదాను విజయ పదంలో నడిపింది. జెరోదా విజయగాథ. నేడు జెరోదా లక్షలాది భారతీయ పెట్టుబడిదారులకు సేవలు అందిస్తోంది. కంపెనీ స్టాక్ ట్రేడింగ్, మ్యూచువల్ ఫండ్స్, బాండ్లు, కమోడిటీలు వంటి అనేక సేవలను అందిస్తోంది. జెరోదా విజయంతో నితిన్ కామత్ భారతదేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలలో ఒకరిగా నిలిచారు. ఇతర వ్యాపారాలు. జెరోదాతో పాటు నితిన్ కామత్ రెయిన్ మ్యాటర్స్ను ప్రారంభించారు. ట్రూ బియోకాన్కు సహ వ్యవస్థాపకుడిగా ఉన్నారు. ఇవి భారతదేశంలో కొత్త స్టార్టప్లకు, ఫిన్టెక్ కంపెనీలకు సహాయం చేస్తున్నాయి. అవార్డులు మరియు గుర్తింపు. నితిన్ కామత్కు అనేక వ్యాపార పురస్కారాలు లభించాయి. ఫోర్బ్స్ ఇండియా లీడర్షిప్ అవార్డ్, ఈటీ స్టార్టప్ అవార్డ్, ఎమర్జింగ్ ఎంటర్ప్రెన్యూర్ అవార్డ్ లభించాయి. ఆయన భారత స్టార్టప్ ప్రపంచంలో స్ఫూర్తిదాయక నాయకుడిగా గుర్తింపు పొందారు. ప్రేరణాత్మక సందేశం. నితిన్ కామత్ కథ మనకు ఒక గొప్ప పాఠం చెబుతుంది.
మంచి మార్కులు లేకపోయినా విజయం సాధించవచ్చు, కానీ కష్టం, నేర్చుకునే తపన, సహనం తప్పనిసరి. నితిన్ కామత్ చెప్పిన స్ఫూర్తిదాయక మాట. విజయం ఒక్క రోజులో రాదు. చిన్న చిన్న అడుగులు, నిరంతర కృషి చివరకు పెద్ద ఫలితాలను ఇస్తాయి. ఎండింగ్. 8,000 జీతంతో ఉద్యోగం చేసిన యువకుడు కోట్లాది భారతీయుల పెట్టుబడి ప్రయాణాన్ని మార్చిన జెరోదా స్థాపకుడిగా ఎదిగాడు. నేడు భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన పారిశ్రామికవేత్తలలో ఒకరిగా నిలిచారు. నితిన్ కామత్ జీవితం కష్టం, సహనం, పట్టుదల ఉంటే అసాధ్యం ఏదీ లేదని నిరూపిస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.